హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. మండే నుంచి ఆఫీస్లకి వెళ్ళాలి కాబట్టి సండే ఈవినింగ్ 5:30కి మేము మచిలీపట్నం నుండి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. హ్యాపీగా సాంగ్స్ వింటూ మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ మా జర్నీని కంటిన్యూ చేసాం. అలా మేము విజయవాడ రీచ్ అయిపోయాం. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వాల్స్ మీద ఇలా పెయింటింగ్స్ చూసారా? చూడ్డానికి ఎంత బాగుంటాయో కదా. సండే ఈవినింగ్ అవడం వల్ల విజయవాడలో ట్రాఫిక్ హెవీగా ఉంది అండ్ మేము విజయవాడ దాటేసరికి ఆల్మోస్ట్ నైట్ 8 అయ్యింది. కృష్ణా బ్యారేజ్ అండ్ దుర్గమ్మ టెంపుల్ దగ్గర నైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇలా ఫ్లైఓవర్ మీద వెళ్తూనే దుర్గమ్మ టెంపుల్ ని చూసి మనసులో దండం పెట్టుకుని మా జర్నీని కంటిన్యూ చేశాం. పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత బాగుందో. ఇది 135 అడుగుల విగ్రహం. ఇది ఒకప్పుడు ఓల్డ్ సెకండ్ టాలెస్ట్ హనుమాన్ విగ్రహం. మా జర్నీ స్టార్ట్ చేసి 3 hours అయిపోయింది అని ఒక షార్ట్ బ్రేక్ కోసం అలా విజయవాడ దాటాక నందిగామ దగ్గరలో మురుగన్ ధాబా దగ్గర ఆగాము. ఈ ధాబా అంబియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ టీ, కాఫీ, స్నాక్స్ తీసుకుని రిలాక్స్ అయి తినడం చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ధాబా లోపల ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్, ఇక్కడ వాష్రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. సో ఎవరైనా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే విజయవాడ దాటాక ఇక్కడ ఆగడం గుడ్ ఐడియా. అండ్ మేము ఇక్కడ టీ తాగేసి మా జర్నీ కంటిన్యూ చేసాం. అండ్ మా హోమ్ అరైవల్ టైం వచ్చి 12:50. బట్ అన్ఫార్చునేట్లీ మా కార్ మమ్మల్ని టెన్షన్ పెట్టి మేము ఇంటికి రీచ్ అయ్యే టైం కూడా ఎక్స్టెండ్ అయ్యింది. మేము అలా హైదరాబాద్ ORR ఎక్కంగానే జస్ట్ 1 minute లోనే మా కార్ ఏసీలో నుండి హెవీగా ఫాగ్ రావడం స్టార్ట్ అయింది. రీసెంట్ టైమ్స్ లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అది ఫాగా లేక ఏమైనా గాలి వచ్చే పొగనా అర్థం కాక మేము కొంచెం భయపడ్డాం. బట్ దిగి ఏసీలో నుండి ఏమైనా కాలిన స్మెల్ వస్తుందా అని చెక్ చేసాం. జస్ట్ 2 weeks బ్యాక్ మేము మచిలీపట్నంలో మా కార్ సర్వీసింగ్ చేయించాం. సో అప్పుడు డీల్ చేసిన సర్వీస్ అడ్వైజర్ కి కాల్ చేసి మా సిట్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈవెన్ అది మిడ్నైట్ అయినా సరే ఆ అన్న మా కాల్ ఆన్సర్ చేశారు. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ దట్. మా సిట్యుయేషన్ ఆ అన్న అర్థం చేసుకుని ఎలాగో ఇంజిన్ హీట్ అవ్వట్లేదు అండ్ కాలిన వాసన కూడా రావట్లేదు కాబట్టి జస్ట్ ఏసీ నుండి ఫాగ్ లాగా చల్లగా వస్తుంది కాబట్టి ఇది సీరియస్ ఇష్యూ కాదు, జస్ట్ ఏసీలో హెవీ కూలింగ్ వల్ల ఐస్ ఫామ్ అయి అలా అవుతుంది. సో ఏసీ ఆఫ్ చేసుకుని ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోండి. నెక్స్ట్ డే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్తే ఐస్ క్లాగ్ ని క్లియర్ చేస్తారు. సో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. మేము అలానే ఏసీ ఆఫ్ చేసి మధ్య మధ్యలో ఏమైనా హీట్ ప్రొడ్యూస్ అవుతుందా అని చెక్ చేసుకుంటూ స్లోగా ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే సర్వీస్ సెంటర్ కి వెళ్తే మొత్తం చెక్ చేసి ఏసీ వాటర్ బయటికి వెళ్లే పైప్ బ్లాక్ అయింది డస్ట్ అండ్ ఫ్లవర్స్ వల్ల అని అది క్లియర్ చేసి ఇచ్చారు. జస్ట్ ఒక చిన్న ఇష్యూ మమ్మల్ని చాలా కంగారు పెట్టింది. బట్ థ్యాంక్స్ టు టాటా సర్వీస్ అడ్వైజర్ ఫర్ రెస్పాండింగ్ ఈవెన్ ఇన్ మిడ్ నైట్. మీలో కూడా ఎవరైనా కార్ ని చెట్ల కింద పార్క్ చేస్తూ ఉంటే లీవ్స్ ఆర్ ఫ్లవర్స్ అనేవి వైపర్ దగ్గర ఉన్న ఎయిర్ వెంట్ హోల్స్ నుండి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. జస్ట్ ఇది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.